అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లాలో క్రైస్తవులపై, సువార్థికులపై దాడి చేసి వారి వ్యానును పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఒక దుర్ఘటన వాట్సాప్లో అనేక మంది పంపిస్తూ ఉన్నారు. దీన్ని తప్పకుండా తీవ్రంగా ఖండిస్తాం. అయితే ఎప్పుడైనా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, సత్యానికి అబద్ధం ఎప్పుడు భయపడుతుంది. సత్యాన్ని చూసి అబద్ధం ఎప్పుడు జడుసుకుంటూనే ఉంటుంది. ఈ దాడి చేసినటువంటి వారు హిందువులు కాదు, వారు మత ఉన్మాదులు. వారు సువార్థికులపై, బైబిల్పై, క్రైస్తవులపై కాదు దాడి చేసింది, వాళ్ళు రాజ్యాంగంపై దాడి చేశారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును సద్వినియోగం చేసుకుంటూ, ఇచ్చినటువంటి మత ప్రచార హక్కును వారు సామరస్యంగా చేసుకుంటూ ఉంటే వారి మీద దాడి చేయడం అనేది సత్యాన్ని చూసి అబద్ధం భయపడడం. అంతేకాకుండా ఇది రాజ్యాంగం మీద వారు చేసినటువంటి దాడి. అన్యాయం చేసినటువంటి వానికి తగిన ఫలము తప్పకుండా కలుగుతుంది. దేవుడు వదిలిపెట్టడు, దేశ చట్టము కూడా వదిలిపెట్టదు. రాజ్యాంగం మీద ఎప్పుడైతే తిరగబడ్డారో తప్పకుండా రాజ్యాంగం తన పనితనాన్ని చూపెడుతుంది. కాస్త ఆలస్యమైనా కావచ్చు, కానీ తప్పకుండా తగిన శాస్త్రి అనేది వారికి జరిగి తీరుతుంది. ఈనాడు అనేకము ఇలాంటి సంఘటనలు వింటున్నాం, కనబడుతున్నాయి. అయితే ఈ దాడికి పాల్పడుతున్నటువంటి వారు అజ్ఞానులు, బుద్ధిశూన్యులు, అవివేకులు. వారికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం అనేదే అసలే లేదు. వారు తెలిసి దాడి చేసినము అనుకుంటున్నారు, కానీ వారు సత్యానికి భయపడుతున్నారు అనే విషయము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సత్యాన్ని చూసి జడుసుకుంటున్నారు. ఒకవేళ అక్కడ 10 మందినో 20 మందినో కొట్టి ఒక వ్యానును కాలబెట్టినంత మాత్రం చేత సత్యాన్ని కాల్చగలరా? సత్య వార్తను వీరు కాల్చగలరా? అసాధ్యం. ఎప్పటికీ దాన్ని కాల్చలేరు. అసలు క్రైస్తవ్యం అనేదే ఆదిమ అపోస్తలుల నుండి అనేకులను కొడుతూ, చంపుతూ, జైళ్ళల్లో వేస్తూ, విషాన్ని పెడుతూ, కిరాతకంగా పబ్లిక్గా అవమానించి చంపినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. మరి ఇప్పటికీ సువార్త అనేది ఆగిందా? నిజం ఆగిందా? సత్యం అనేది ఆగిందా? ఆగలేదు. రోజు రోజుకు ఇంకా విస్తరిస్తూనే ఉంది, విస్తరిస్తూనే ఉంటుంది కూడా. వీరు ఎన్ని దాడులు చేసినా, ఎంతమంది ప్రాణాలు తీసినా, యేసు నిజమైన దేవుడు అనేటువంటి ఈ సత్యవార్తను వీరు ఏమి చేసినా ఆపలేరు. వ్యాన్లను ధ్వంసం చేసినా, బైబిల్స్ను కాల్ చేసినా, ఎంతమందిని కొట్టినా, చంపినా ఈ వార్త అనేది ఆగనే ఆగదు. ఎందుకంటే ఇది దేవుడే చేయిస్తున్న కార్యం, సత్య దేవుడు చేయిస్తున్న కార్యం కనుక దీన్ని ఆపే శక్తి ఎవ్వరికి లేదు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి దీన్ని అడ్డుకోవడానికి ఇలాంటి కొన్ని దురాగతాలు చేస్తారేమో, కానీ క్రైస్తవ్యానికి ఇదేమో కొత్తేం కాదు. ఇది 2025 సంవత్సరాలుగా ఈ దాడులు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ కంటే ఇంకా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగాయి. అయినా సరే దేశ సరిహద్దులు దాటుకొని అన్ని దేశాలలోనికి భూమధ్యపురం నుండి ఈ యొక్క యేసు సువార్త అనేది విస్తరిస్తూ వస్తుంది. గనుక క్రైస్తవులు ఎవ్వరూ ఇలాంటి వాటిని చూసి భయపడరు, బెదరరు, జంకరు. ఇంకా ఎక్కువగా సువార్త ప్రకటిస్తారు. వీళ్లకు ఎంత శక్తి, ఎంత బలం ఉందో, ఎంతమందిని కొట్టగలరో, ఎన్ని వ్యాన్స్ని ధ్వంసము చేయగలరో, వాళ్ళ శక్తి ఏమిటో, వాళ్ళు ఎంత సిద్ధపడినా ఏదో ఒక రకంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు తనను గూర్చినటువంటి సత్యవార్తను, మంచి వార్తను ప్రజలందరి చెవులలో వేసేంత వరకు ఆయన తన పని తను చేసుకుంటూనే ఉంటాడు. ఈనాడు ఒక 10-20 మందిని కొట్టొచ్చు, వీళ్ళు రేపు వందల మంది, వేల మంది, లక్షల మంది సువార్త ప్రకటించే వాళ్ళు బయలుదేరుతారు. దేవుడు లేపుకుంటాడు, అలాగా దేవుడు అలా నడిపిస్తాడు, దేవుడు అలా ఎంచుకుంటాడు. అప్పుడు ఎవ్వరు కూడా దీనిని
ఆపలేరు, ఆపజాలరు కూడా. గాయపడినటువంటి క్రైస్తవుల నిమిత్తం ప్రార్థన చేద్దాం, సువార్థికుల నిమిత్తం ప్రార్థన చేద్దాం. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీదనే దాడి చేసినటువంటి ఈ మత ఉన్మాదులు ఎవరైతున్నారో వారికి చట్టబద్ధంగా శిక్ష పడేటట్లుగా క్రైస్తవులు వదిలిపెట్టక వారికి పనిష్మెంట్ జరిగేటట్లుగా వాళ్ళ మీద కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడున్నటువంటి క్రైస్తవులు ఎవరైతున్నారో వారు తప్పకుండా వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. వాళ్ళకు చట్టము యొక్క శిక్ష ఏంటో తెలియాలి. రేపు అలాంటి వారు ఎంతమంది వచ్చినా పర్వాలేదు, అంతమంది మీద కూడా మనము చట్టబద్ధంగా కేసు నమోదు చేస్తూనే వెళ్ళాలి. పోనీలే అని ఎవరు కూడా వదిలిపెట్టడానికి వీలు లేదు. అప్పుడే వారికి భయం కలుగుతుంది, అప్పుడే వారు తప్పు చేశామని తెలుసుకుంటారు. కొన్ని వందల స్థలాలలో ఇదే విధంగా దాడి చేసినప్పుడు వారి మీద కేసు ఒకసారి బుక్ అయిన తర్వాత వాళ్ళు దారికి వచ్చి క్షమాపణలు చెప్పారు, ఇంకోసారి ఇలా చెయ్యమని చెప్పారు. వీళ్ళు కూడా బుద్ధి లేక ఈ పని చేశారు, అది వారు తప్పకుండా తెలుసుకుంటారు. వారి మీద మనం కేసు బుక్ చేసినప్పుడే అది వాళ్ళకు మెదడు అనేది సరిగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. కనుక మరి ఈ సువార్త దండయాత్ర అనేది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అందరికీ ప్రకటించబడుతుంది. వీరు చేసినటువంటి దాడితో ఇదేమీ ఆగిపోదు. అందరము వ్యక్తిగతంగా సంఘాలలో ప్రార్థన చేద్దాం. అంతటా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎవరి సామర్థ్యం మట్టుకు వారు సువార్తను ప్రకటించుదాం. అందరికీ నమస్కారం. జై క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్.